హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అల్లం, కొత్తిమీర అన్నీ ఇలా పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది చూడండి, అల్లం అనేది ఇలా ముక్కలుగా కోసుకోవాలి. బాగా ఇదంతా కడిగేసుకోవాలి. కడగకోకుండా వేస్తే కన్నా ఇది మట్టిలో అంటే భూమిలో కదండి పుట్టేది, భూమిలోన పుడుతుంది కాబట్టి మట్టి ఉంటుంది. అది అలాగే కడిగేసుకున్నాం అనుకో చాలా చాలా బాగుంటుంది. మట్టి అంతా పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇవి అన్నీ ఇవి వెల్లుల్లిపాయలు వెలిచి పెట్టుకోవాలి. కొత్తిమీర ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాక మనం ఒక ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనం ఇప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీగా మనకు కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకు చికెన్ లెగ్ కానీ, మటన్ లెగ్ కానీ, ఆలుగడ్డ కూర లెగ్ కానీ ఎమర్జెన్సీగా బాగా ఇది యూజ్ అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోలేము, అన్నీ వలిచి పెట్టుకొని ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకు బెనిఫిట్ అన్నమాట.